టాలీవుడ్ వివాదం ఆంధ్రకు షిఫ్ట్ అయింది. తెలంగాణ సీఎం రేవంత్ చేతగానితనం మరోసారి బట్టబయలింది. వేతనాల పెంపు కోసం వారం రోజులుగా సమ్మెకు దిగిన సినీ కార్మికులు తమ సమస్యలు తెలంగాణలో పరిష్కారం కావని ఆంధ్ర మంత్రికి తమ ఆవేదన చెప్పుకుంటున్నారు. 30% వేతనాలు పెంచాలని సినీ కార్మికులు ఏకమై షూటింగ్లను బంద్ చేశారు. సమస్యను సద్గుమణిగేలా చేసేందుకు టాలీవుడ్ పెద్దలు ఏవో ప్రయత్నాలు చేశారు, కానీ పెద్దగా పరిష్కారం కాలేదు. ప్రభుత్వ పెద్దలు కూడా పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటిని కూడా ముట్టడించారు. అయినా కోమటిరెడ్డి లెక్కలోకి తీసుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీకి మూటలు మోసుకెళ్లడంతోనే సమయం సరిపోవట్లేదు. అందుకే సినీ కార్మికులు ఏపీకి షిఫ్ట్ అయ్యారు. తెలుగు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు ఏపీ రాజధానికి అమరావతిలో ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్తో భేటీ అయ్యారు. సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే నిర్మాతలు విజయవాడకు ఎందుకు వెళ్లారనే విషయం తెలియదని ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ రెస్పాండ్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ చర్చలు జరపకుండా విజయవాడకు ఎందుకు వెళ్లారంటూ ఆయన ఎదురు ప్రశ్న వేశారు. ఏమైనా తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ మంత్రితో టాలీవుడ్ ప్రతినిధుల సమావేశం ఆసక్తి రేపుతుంది. వేతనాల పెంపు కోసం గత కొన్ని రోజులుగా సినీ కార్మికులు చేస్తున్న నిరసన షూటింగ్స్ బంద్కు దారితీసింది. ఫెడరేషన్కు సహకరించకుండా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నేటి నుంచి అన్ని సినిమాల షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. తెలంగాణ సీఎం రేవంత్ మరియు మంత్రులు చేతగానితనంతో టాలీవుడ్ వివాదం ఆంధ్రకు షిఫ్ట్ అయింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రత్యూష. సినీ కార్మికుల 8వ రోజు సమ్మె కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు అయితే ఎటువంటి పురోగతి లేదని చెప్పాలి. ఇప్పటికే కొంతమంది నిర్మాతలు ఆంధ్ర సినిమాటోగ్రఫీ మధ్య కందుల దుర్గేశం కలవడం జరిగింది. అయితే ఈ రోజు ఈ పంచాయతీ ఆంధ్ర గవర్నమెంట్ కి వెళ్ళడం అనేది చర్చనీయాంశంగా మారుతుంది. హైదరాబాద్ లో ఉన్న సమస్య, హైదరాబాద్ లో ఉన్న కార్మికుల సమస్యలను తెలంగాణ ప్రభుత్వము తీర్చే విధంగా లేదని ఇప్పటికే చాలా మంది ఫెడరేషన్ సభ్యులు కొంతమంది చెప్తున్నారు. వాళ్ళు ఏదో మాట వరుసకి మేము సమస్య కార్మికుల వైపే ఉంటున్నాము, కార్మికుల సమస్యను త్వరగా పరిష్కరించండి అని చెప్పి నిర్మాతలు అంటూనే ఉన్నారు తప్ప నిర్మాతలతోనే చర్చించడం కానీ చర్చ చేయడం జరగలేదు. అయితే ఇప్పుడే అందులో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కొంతసేపటి క్రితమే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కొంతమంది నిర్మాతలు కలిసినట్టు, దీని తర్వాత ఫెడరేషన్ సభ్యులు కూడా ఈ రోజు కలవబోతున్నట్టు మనకి మీడియాకు సమాచారం అందించడం జరిగింది. అయితే ఈ రోజు మాత్రం వాడివేడి చర్చ, ఇప్పటి వరకు యూనియన్ల మధ్య జరిగిన చర్చ ఇప్పుడు ప్రభుత్వం వైపు మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ రెండు ప్రభుత్వాలు ఇప్పుడు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ సమస్య ప్రకారం ఎవరు ఇన్వాల్వ్ అయినా ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిన మాత్రం ఫిలిం ఛాంబర్ పరిష్కరించుకునే సమస్య అయినప్పటికీ ప్రభుత్వాలు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనేది చాలా అగ్రెసివ్ గా సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తూ హైదరాబాద్ అభివృద్ధిలో సినిమా అనేది చాలా ఇంపార్టెంట్, హైదరాబాద్ అభివృద్ధి ప్రపంచ పటంలో నుంచోబెట్టింది సినిమా అనేది ఒక ముఖ్యాంశం అనేది కేసీఆర్ గారు గతంలో అన్నారు. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఈ సినిమాకి ఎలాంటి సమస్య వచ్చిన సినిమా ఇండస్ట్రీకి తక్షణమే పరిష్కారం దిశగా ప్రొడ్యూసర్లు ఉన్న, ఛాంబర్లు ఉన్న, నిర్మాతల మండలి ఉన్న ఎవరితోనైనా మాట్లాడి అగ్రెసివ్ గా సినిమా ఇండస్ట్రీ సమస్యను పరిష్కరించారు. అయితే కొంతమంది నిర్మాతలు ఇప్పటికే అంటున్నారు, నిర్మాతలు కానీ ఫెడరేషన్ సభ్యులు అనేది ఒకటే మాట, ఈ ప్రభుత్వం నుంచి సరైన సహకారం మాకు అందించట్లేదు చెప్తున్నారు. చెప్పే మాటలే కానీ చేసే పనులు అయితే కనిపించట్లేదు అని చెప్పి కొంతమంది ప్రొడ్యూసర్లు కానీ ఫెడరేషన్ సభ్యులు కానీ వాపోతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు రెండు ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రభుత్వం కానీ ఫెడరేషన్ సభ్యులు ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వాన్ని కలుస్తూ ఉంటే ఆంధ్ర ప్రభుత్వానికి నిర్మాతలు కలుస్తుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ఫెడరేషన్ సభ్యులు మరి కాసేపులో కలవబోతున్నారు అని చెప్తున్నారు.
చెప్తున్నారు. ఏదేమైనా ఈ సమస్య ప్రభుత్వాల దృష్టికి వెళ్తున్నాయి. ఏదో ఒక ఫెడరేషన్ సభ్యులు కోరుకునేది ఒకటే, నిర్మాతలు మా 13 సంఘాల వేతనం ఎవరైతే వేతనాలు తీసుకున్నారో 13 ఉన్న యూనియన్లు ఉన్నాయో వాళ్ళందరికీ కంపల్సరిగా రోజువారీ జీతాలు పెంచాల్సిందని చెప్పి ఫెడరేషన్ సభ్యులు కోరుకుంటున్నారు. నిర్మాతల మండలి సభ్యులు మాత్రం కొంతమందికి పెంచుతాము, అందరికీ మేము పెంచే పరిస్థితుల్లో లేము, ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ రెండు విషయాలు అటు నిర్మాతలు కానీ ఇటు ఫెడరేషన్ సభ్యులు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం ముందు కానీ ఆంధ్ర ప్రభుత్వం ముందు కానీ వారి సమస్యలు ఉంచి ఈ సమస్యను పరిష్కరించి వెళ్ళాలని కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇండస్ట్రీలో సరైన పెద్దలు లేకపోవడం, దీన్ని సరైన మార్గంలో ముందుకు తీసుకుపోవడం వల్లనే మేము ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి వస్తుందని చెప్పి ఫెడరేషన్ సభ్యులు కానీ నిర్మాతల సభ్యులు కానీ అంటున్నారు. ఏదేమైనా కార్మికులు మాత్రం ఈ బంద్ తోని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. రోజువారీ వేతనాలు తీసుకుని పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపు ఒక 20,000 మంది పైన కార్మికులు ఉంటే దాంట్లో రోజువారీ వేతనాలకు ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పని లేక ఇప్పటికే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణానగర్ లో అలాంటి ప్లేస్ లో అద్దెకుంటూ వాళ్ళు రోజువారీ జీవితం గడిపే చాలా మంది కార్మికులకి ఈ బంద్ అనేది చాలా ఇబ్బంది గురి చేస్తుంది. ఏదేమైనప్పటికీ చాలా మంది ఫెడరేషన్ సభ్యులు కానీ నిర్మాతలు కానీ అనేది ఒకటే మాట, ఇద్దరికి ఆమోదయోగ్యమైన సమస్యలతోని ఇద్దరికి ఆమోదయోగ్యంగా ఈ సమస్యను పరిష్కరించి తీసుకుని రెండు ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి ఈ రోజు ఛాంబర్ కానీ ఫెడరేషన్ సభ్యులు కానీ నిర్మాతల మండలి కానీ రెండు ప్రభుత్వాలు సంప్రదించడం జరిగింది. ప్రత్యూష. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.